పల్నాడు జిల్లాలో కృష్ణానది జలాలు కాలుకోట విషంలా మారిపోయాయి. తంగెడ వద్ద నీళ్లు రంగులోకి మారిపోతున్నాయి. దీంతో స్థానికుల ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. శాంపిల్ సేకరించారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కలుస్తున్నాయా లేక ఎవరైనా ఏమైనా కలిపారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన అధికారులు కాలుష్య కార్యకాలపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ దగ్గర కృష్ణానదిలో నీళ్లు కలుషితం కావడం ఆందోళన పెంచుతోంది. నీళ్లు నీలిరంగులోకి మారిపోయాయి. తాగేందుకు వీలు లేకుండా దుర్గంధం వస్తోంది. దీంతో తంగెడ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తంగెడ దగ్గర కృష్ణానది జలాలను పరిశీలించారు. కృష్ణానదిలో తేలుతున్న కాలుష్య తెప్పలను గమనించారు. ముందు జాగ్రత్తగా గ్రామానికి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిశ్రమల నుంచి వ్యర్థాలను కృష్ణానది కాల్వల్లోకి మళ్లించడంతో కాలుష్యమైందా లేక ఎవరైనా ఏమైనా కలిపారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. RWS అధికారులను అప్రమత్తం చేసి నీటి శాంపుల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. దాచేపల్లి పరిధిలో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి నుంచి వ్యర్థాలు ఏమైనా నదిలోకి వస్తున్నాయా అని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని సూర్యాపేట వైపు నుంచి నీటి ప్రవాహం వస్తోంది. దీంతో తెలంగాణ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. నదిని పరిశీలించిన RWS అధికారులు రసాయనాల వల్లే నీరు నీలిరంగులోకి మారిందని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. శాంపుల్స్ ల్యాబ్కు పంపడంతో వాటి రిపోర్ట్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. తంగెడ సహా చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేశారు. సాధ్యమైనంత త్వరగా వ్యర్థాలను తొలగించి నీటిని శుద్ధి చేస్తామంటున్నారు. 5 ఏళ్లుగా నీరు నీలిరంగులో ఉంటోందని స్థానికులు అంటున్నారు. వెంటనే చర్యలు తీసుకుని స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన నగరాలైన పుణె, హైదరాబాద్, విజయవాడలో పెరుగుతున్న పట్టణీకరణ కూడా నదిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ నగరాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామిక వ్యర్థాలు విడుదల కావడం వల్ల భవిష్యత్తులో నదికి మరింత పెనుముప్పు పొంచి ఉంది. నదీ తీరాల వెంట ఉన్న అనేక పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా కలిపేయడం వల్ల నీటి నాణ్యత నాసిరకంగా మారుతోంది.